మనం ప్రోగ్రామ్‌కెళ్ళే ముందు బేసిక్స్‌లో ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఇన్‌స్టాంటియేషన్ అండ్ ఇన్ఫరెన్స్ అని. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. దాంట్లో మల్టిపుల్ టైమ్స్ ఒక స్టెప్ రిపీట్ అవుతా ఉందనుకోండి. మనం ఏం చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ ప్రోగ్రామ్ రాయం. డిజిటల్‌లో రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ ఉంది. పద్దాక ఏం చేస్తాం, ఒక ప్రోగ్రామ్‌ని కాల్ చేసుకొని అక్కడి నుంచి డేటా తెచ్చుకొని ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ దాన్ని కాల్ చేస్తాం. సేమ్ అది వెరిలాగ్లో కూడా ఆప్షన్ ఉంది. దాని పేరే ఇన్స్టాంటియేషన్. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ప్లిసిట్లీ క్రియేట్ కాంపోనెంట్ ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అండర్గేట్ ఉంది. అండర్గేట్ని 10-15 సార్లు కాల్ చేయాలనుకోండి. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ అండర్గేట్ని విడిగా ఒక చోట ప్రోగ్రామ్ రాసి ఉంచుతాను. ఓకే, దాన్ని నాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక కమాండ్ ద్వారా యాక్సెప్ట్ చేస్తాను. ఈ ప్రాసెస్ని ఇన్స్టాంటియేషన్ అంటారు. ఓకేనా. సో ఒక మేజర్ ప్రోగ్రాంలో సబ్స్టిట్యూట్ ప్రోగ్రామ్ రాసి దాన్ని రెగ్యులర్గా కాల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాంటియేషన్ అంటారు. సేమ్ ఇంకోటి ఏమి ఇచ్చారండి, ఇన్ఫరెన్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాత్రం చూడండి, నో ఎక్స్ప్లిసిట్ మాడ్యూల్ డిక్లరేషన్. అంటే ఎక్కడ మనం డిక్లరేషన్ చేయం, డైరెక్ట్గా ప్రోగ్రామ్లో రాసుకెళ్ళిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూడండి, వైర్ x, y రిజల్ట్ అని ఉంది. దాని కమాండ్ అయినా సరే రిజల్ట్ ఈక్వల్ టు x+y. అంటే వైర్ అనేది ఏమేం చేస్తుంది, ఎక్స్ వై రిజల్ట్ అని 3 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పింది. కానీ నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్పాడు, రిజల్ట్ అనేది రావాలంటే x+y అని జరగాలి. ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు కమాండ్. అంటే సో ప్రోగ్రాంలో డైరెక్ట్గా స్టెప్స్ ఎలా ఇస్తే దీన్నేమో ఇన్ఫరెన్స్ అంటారు. ఓకేనా, ఇన్ఫరెన్స్ అంటారు. అట్లా కాదు, ఒకసారి రాసిన ప్రోగ్రామ్ని యాక్సెస్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాంటియేషన్ అంటారు. దీని ఎగ్జాంపుల్ చూడండి, ఇన్స్టాంటియేషన్ది. సో ఆల్రెడీ పైన ఒక ప్రోగ్రామ్ రాశారు ఎక్స్ప్లిసిట్గా. ఏమని రాస్తున్నారు చూడండి, మాడ్యూల్ మై యాడర్ అనేది దాని యొక్క నేమ్ అండి, ప్రోగ్రామ్ యొక్క నేమ్. సో ఇన్పుట్ అనేది ఏ, బి, అవుట్పుట్ అనేది సమ్ అన్నారు. సో నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ ఒక కమాండ్ ఏమని రాశాను, ఇన్పుట్ ఏ, బి, అవుట్పుట్ సమ్ అని. సో నేను దీన్ని ఎక్కడో వాడాలనుకున్నా. నా గేట్ యొక్క ఇన్పుట్స్ ఏంటి, ఎక్స్ అండ్ వై. ఓకే, దాని యొక్క అవుట్పుట్ ఏంటి, రిజల్ట్. ఓకేనా. సో నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ రాసిన ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నా చూడండి, మై యాడర్ ఈ పేరు ఏదైతే ఉందో అది కంపల్సరీ మెన్షన్ చేయాలండి స్టేట్మెంట్లో. ఓకేనా, సింటాక్స్లో. సో మై యాడర్లోకి వెళ్ళి యాడర్ ఇన్స్టెన్స్. సో యాడర్ ఇన్స్టెన్స్ అని పెట్టి డాట్ ఏ, అంటే ఇక్కడ డాట్ ఏదైతే ఉందో అది తీసుకుని ఎక్స్, డాట్ బి అంటే పైన ఆల్రెడీ ఇన్స్టెన్స్ అని చెప్పాం కదండి, అందుకని డాట్ వస్తుంది. డాట్ బి అని పెట్టి ఆ ప్లేస్లో వై పెడతాం. డాట్ సమ్ ప్లేస్లో ఏం చేయాలి, రిజల్ట్ పెట్టాలి. సో మనం ఆల్రెడీ రాసేసిన ప్రోగ్రాంలో మనం మన యొక్క ఇన్పుట్స్ని ప్లేస్ చేయాలంటే ఏం చేయాలండి, సింపుల్గా ఆ మాడ్యూల్ యొక్క నేమ్, అంటే ఆ చిన్న ప్రోగ్రామ్ యొక్క నేమ్ పెట్టి మై యాడర్ అని ఉంది, మై యాడర్ ఇక్కడ ప్లేస్ చేసాం. యాడర్ అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే చేద్దాం అనుకున్నామో దాన్ని యాడర్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్సే చేస్తున్నాం కాబట్టి ఇన్స్టెన్స్ డాట్ ఏ. సో ఏలో ఎక్స్ అని ప్లేస్ చేయి, డాట్ బిలో వైని ప్లేస్ చేయి, సమ్లో రిజల్ట్ని ప్లేస్ చేయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, x+y = సమ్ రిజల్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇట్లా ఒక చోట నుంచి ప్రోగ్రామ్ని యాక్సెస్ చేసేదాన్ని ఇన్స్టాంటియేషన్ అంటారు. లేదు, ప్రోగ్రామ్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతే స్టెప్ బై స్టెప్ దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. ఓకేనా. సో మీకు ఒకసారి కొన్ని కీ డిఫరెన్స్ అన్నారు, ఇది ఒకసారి అడుగుతారు, ఇది కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి మీరు.